రెడ్ బుక్ పింక్ బుక్ల పేరుతో బెదిరింపులు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ బెదిరించేవాళ్ళే. ఉన్నత చదువులు చదివి అరకొర చదువుకున్న వారు చెప్తే వినాల్సిన దుస్థితి. మాట వినకపోతే బదిలీలు, కక్షాదింపు చర్యలు. అధికార పార్టీతో తేల్చుకోలేక ప్రభుత్వ అధికారులపై పెత్తనం. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ బుక్కుల పేరుతో ఊహాకారాలు. అధికారంలో వచ్చిన తర్వాత అవినీతి అధికారులకే అందలం. రేవంత్ రెడ్ బుక్ ఏమైంది, రేపు కేటీఆర్ కవితల బుక్లు ఏమవుతాయో. అంతా దొంగలే, మధ్యలో జనాలను పిచ్చోళ్ళం చేస్తానంటున్న జనం. ఎగ్జాక్ట్లీ, అందరూ దొంగలే, ప్రతి ఒక్కడు ఒకటే. అసలు ఈ బుక్కులు స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే ఫస్ట్లో మన ఏపీలో లోకేష్ స్టార్ట్ చేశాడు. నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొస్తా, నేను ఒక్కొక్కళ్ళ పేరు రాసుకుంటా వాళ్ళ సంగతి తెలుస్తా అన్నాడు. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆయన చెప్పినట్టే అధికారులను టార్గెట్ చేశాడు. ఎక్కడెక్కడో లేని లింకులు తీసుకొచ్చాడు. ఈయన కూడా రేవంత్ రెడ్డి నేను రాగానే అమలు చేస్తా, ఒక్కొక్కళ్ళ సంగతి తెలుస్తాను. ఇప్పుడు కవిత కూడా పింక్ బుక్ ఏదో రాస్తున్నామని చెప్తున్నారు. మన కవిత, కేటీఆర్ వీళ్ళంతా. మన కేసీఆర్ కూడా ఈ ఎలకతుర్తి సభలో ఏమన్నాడు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం పోయి గుర్తుపెట్టుకోండి, మేము రాగానే మీ సంగతి తేలుస్తాం, మేము అంత చూస్తాం అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, సరే లంచాలు తీసుకునే కుక్కలు కొంతమంది ఉంటారు అనుకోండి, వాళ్ళ గురించి వదిలేసేయండి. కానీ మిగతా అందరూ కూడా ఈ ఉద్యోగం రావాలంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఎంతో కష్టపడి ఉంటారు. పోలీసులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ ఎవరైనా సరే, వీళ్ళకి అరాకొర చదువులు ఉండవు.